జలకాలాటలలో ఎవరు లేరు. ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే. ఆ కళ్ళు చూడు, గుండ్రటి కళ్ళు, అచ్చ అమ్మ పోలికే. ఆ ముక్కు ఒకటే లాంటి ముక్కు, అచ్చ అమ్మ పోలికే. ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో, అమ్మ పోలికే. సేమ్ టు సేమ్, యాజ్ ఇట్ ఈజ్. ఆ నడు, ఆహా ఎంత వయ్యారంగా ఉందో, ఇది కూడా అమ్మ పోలికే. నా పోలికేం లేదా? ఏమండి, టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇస్తారా? మిమ్మల్ని ఇంతసేపు ఎక్కడ ఏడిచారు? ఆయన లేరండి, అందుకే ఆయన బదులు నేను ఇచ్చా. ఎవడ్రా నువ్వు? జుట్టు పట్టి కొడతామంటే నాలుగు వెంట్రుకలు లేవు. ఎవరి పోలికలు ఎవరికి వస్తే నీకెందుకు రావా? నీకెందుకురా? నీకెందుకురా? నా పేరు చెప్పాడు, తగిలించు. అసలు నిన్ను కొట్టాలరా? బుర్ర పెరగలేదు కానీ గేదెల శరీరం మాత్రం పెరిగింది. ఏమైనా చికిత్స పడిపోతుంది అనుకున్నావురా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తువ్వాలు ఇస్తావా? ఏం మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు మన లేడీస్ నోట్ తీసి అడిగారు అనుకో, ఆ మాత్రం కోపరేట్ చెప్పదు ఎలా? చెయ్యాలి చెయ్యాలి. నాకు కూడా చేయండి. మీ ఇద్దరికి అసలు ముందు నిన్ను తన్నాలి. ఈ వెధవులిద్దరిని దున్నపోతుల ఇంట్లో పెట్టుకుని మేపొద్దయ్యా అంటే నాకు సీనియర్లు స్నేహితులు తోటకూర కట్టాన్ని ఇంట్లో పెట్టుకున్నావు. నీకు ఇదే చెప్పడం. మర్యాదగా వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసావా సరే సరే, లేదా నువ్వు కూడా పెట్టే వెడ సత్తుకుని బయటికి పో. చీకటి పడ్డాక మీ మొహాలు కనపడ్డాయో చీరేస్తాను వెధవులరా. బాబాయ్ గారు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బతికిపోయాడు, లేకపోతే ఈ రోజు నా చేత చచ్చుంటాడు. ఒళ్ళంతా నొప్పులు. ఓ 100 ఎవరా మెడిసిన్ వేసుకోవాలి. నాకు ఒక 100 ఇవ్వరా? ఇవ్వడాలు ఇప్పటి నుంచి లేవు. అంతేకాదు ఇంటెత్తులో మీ వాట మీరేసుకోవాలి. ఏదో మేడం అని. ఏ ట్రైడ్ మళ్ళీ మన బతుకులు మొదటికొచ్చేసినాయా? ఉండహా ఎరా, బెదురుతా అనుకుంటున్నావా? దేశం ఏం కొట్టుకోలేదు రే, కుక్కని కొట్టినట్టు అప్పులు రాస్తాయి. బావా బావా బావా. ఎవడా నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే బావా అంటున్నావు? బయటలాడు. మందైపోయాక బాటిల్ పారడం అంటే ఇదే. అవసరం తీరాక ప్రతి మగాడి ఇలాగే మాట్లాడతాడని మా అక్క చెప్పేది. అక్క? అదేవరు కొత్త క్యారెక్టర్. అవ్వా, ఇది కూడా మర్చిపోయావా? మొన్న రాత్రి నీ గెస్ట్ హౌస్ తీసుకెళ్లావే లేడీ క్యారెక్టర్, ఎవరనుకుంటావు? స్వయాన మా అక్క. అవునా? అవును. అవునయ్యా, అచ్చం అవే పోలికలు కనిపిస్తున్నాయి. అదే మొహం, అవే బుగ్గలు. ఏమైనా మీ అక్క మంచి కోఆపరేటివ్ అయ్యా. పో బావా, ఇలా సత్తానికి పోయే మా అక్క ఇంతకు తెచ్చుకుంది. ఏమైంది? నొప్పులు. అప్పుడే? చిచ్చి, ఒళ్ళు నొప్పులు. మంచం మీద నుండి కాలు కింద పెడితేనా? అదే ఈ విషయం మీ ఆఫీస్ లో పని చేస్తాడే సుందరం, వాడితో నీకు చెప్పలేదా? మాట మాత్రం చెప్పలేదు. ఉండి చెప్తాను. పిలు బావా పిలు. సార్ పిలిచారా సార్? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం శాంపిల్ గానే ఉన్నాయా? కడుపు కూడి తింటున్నావా? ఆఫీస్ లో ఫైల్స్ తింటున్నావా? అంటే మీకు నిజం తెలిసిపోయిందన్నమాట. ఇలాంటి విషయాలు దాస్తే తాగుతాయా? అరే, నువ్వు పంపించిన మనిషి నొప్పులతో ఉంది, కాస్త కబురు చెప్పుంటే నీ నోరు ఏమైనా పడిపోద్దా? వాడి నోటి సంగతి తర్వాత నా నోరెండిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. కూటరికి తెప్పి బావా, ఎంటర్ పడొచ్చాను. ఆ దేవతను నా దగ్గర పంపించిన మనిషి కాబట్టి వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళి నాకు నా బామ్మర్దికి 2 కూల్ డ్రింక్స్ పట్టరా. బామ్మర్దా? అవును. ఈడు మీకు బామ్మర్దా? ఏంటి బావా, రెస్పెక్ట్ లేకుండా ఆడు ఇడు అనేస్తున్నాడు అంటే రేపు నేను కూడా చంపేస్తా. ఈ ఆఫీస్ లో ఉండాలనుకుంటావా లేదా? వెళ్ళి పట్టరా. చేస్తానా? తెస్తాను. ఇదిగో బాబు, నీ పేరేంటి? సుందరం అని. ఏమన్నా వేస్టే గానీ వెళ్ళి చిల్లు పట్రా. ఏంటి? ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగే సార్. ఇలా కంట్రోల్లో పెట్టాలి బావా స్టాఫ్ ని. కరెక్ట్ బావా. మరే గుడ్లు తింటే ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పారు బావా డాక్టర్లు. మరి పెట్టపోయావా? నేను పెట్టాలి గుడ్లు. మరి మన దగ్గర డబ్బులు. డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో. 32 ఏళ్ల కల నిజం చేసింది మీ అక్క. ఆమె చేసిన సేవకు ఎలగట్టగలవా? లేదు. ఇదిగో తీసుకో. ఎంత? లెక్కడకు. లెక్క ఎంత కావాలో అడుగు. అలాగే. ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. డ్రింక్ తీసుకో. చిచ్చి, మర్యాద లేనాడు చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన ముట్టను బావా. ఇంకా ఏమన్నా పనుందా సార్? ఇంకేం లేదు, పో. లేదు, బయటికెళ్ళు. అవసరం అయితే పిలుస్తాను, బయట ఉండు. నిన్ను వెళ్ళొస్తాను బావా. నాకు అసలే మొహమాటం ఎక్కువ. కనకల్లా ఉంది. చిచ్చి, ఉన్నాడు. ఏమయ్యా, మీ అక్కయ్యని అడిగారని చెప్పు. అలాగే బావా, నీ కోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఒరే బామంతి, బావా, నీ వచ్చాక తెరవమును. ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొకడు దూరిపోతాడు.
ఏయ్ ఎవరమ్మా నువ్వు? మీరెవరు? నేను ఈ ఇంటి ఓనర్ని. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళీ భవ. కొందర బొమ్మలా ఉన్నావమ్మా. ఉంటుంది. మీరేంటంటే అమ్మాయి కాళ్ళ దండ పెట్టగానే ఐస్ అయిపోతారు. అసలు అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మా సామాను బయట ఎందుకు పడేసింది అని అడగరే. అడగండి. మీరు నోరు ముయ్యండి. చెప్పమ్మా ఎవరు నువ్వు? నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు సుందరం భార్యని. సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా మా సుందరానికి ఆడవాళ్ళు అంటేనే పడదు. నువ్వు వచ్చేసి నేను సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తాం అనుకున్నావా? ఎలా? అవునవును. నమ్మం. మీ నమ్మకంతో నాకు పని లేదు. ఈ విధవల నమ్మకంతో ఎవరికీ పని లేదమ్మా. నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. ఆహా. 3 months క్రితం లవ్ చేశాను. వారం క్రితం రైస్ గోడంలో ఓకే చేసుకున్నా. రైస్ కూడా ఉన్నా? గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి ప్రతి దానికి గుండె అడ్డం పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్లే టైం లేదండి, అందుకని. అడిగో మాటలో వచ్చాడు. అమ్మో రాక్షసి. యారా మమ్మల్ని బయటికి పొమ్మంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసే నీ పెళ్ళాంతో మమ్మల్ని బయటికి వెళ్ళిస్తావా? అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా. చేయాల్సినంతా చేసేసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు. ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందేంటి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మొగుడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా. అయినా నేను ఆయన భార్యని. ఎందుకంటే బావగారు మీ పుణ్యం అని సగం పెళ్లి అయిపోయినట్టే. మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా? అలాగేనండి, మంచి రోజు చూసి రాయించండి. సంతోషం. ఇప్పుడు నాకు భారం తీరిపోయింది. నేను పెళ్లి కొడుకుతో మాట్లాడొచ్చా? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా. మీరెవరూ మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. మీరు పొరపడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మాయి అటువంటిది కాదు. పొరబడింది నేను కాదు, వీళ్ళు. అందుకే మీ సంబంధం కోసం వచ్చారు. ఏమ్మా గుర్తుపట్టావా? తాతా. ఇప్పుడు చెప్పండాయా, ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా లోకం గుడ్డిది కాదండి. చాలా చెడ్డది. ఆ కారణంగా నేను తిరుగుబోతున్నని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది. చెయ్యని పాపానికి నేను, నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. ఆ కారణంగా నీ పెళ్లి ఆగిపోయిందా అమ్మా? పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి మావయ్య గారు, నేను చేసిన తప్పంటారా? ఎంత మాత్రం లేదమ్మా. నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు. నేను మాత్రం అలా చేయనండి. ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుండి. ఈ బుద్ధి గోడంలో దూరకు ముందు ఉండాలి. నేనేమైనా కావాలని దూరేనా? ఆ అమ్మాయి కూడా దూరిందిగా. మీద మీదకి వస్తున్నావు. తప్పు ఇద్దరు చేశారు గనక శిక్ష ఇద్దరు అనుభవించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? లెంపలేసుకుని గుంజులు తీయాలి అంతేగా. ఒకటి అక్కర్లేదు, పెళ్లి చేసుకుని కాపురం చేయి. పెళ్ళా నేను చేసుకోను. మావయ్య గారు, చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. బాబాయ్ గారు, చేసుకుంటే నేను చచ్చిపోతాను. చచ్చకండి రా, చచ్చకండి. మీరిద్దరు చచ్చి నన్ను చంపకండి. ఎక్కడ ఎక్కడ చావా అంటే మంటలు ఎవరా మీరు? మా ఫేస్ ఎంత? బాబాయ్ బాబాయ్ ఏమైందమ్మా? బాబాయ్ గ్రౌండ్ ఉందా? మళ్ళీ చెప్పమ్మా. అది షూ. అవునా? అవును సార్. ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం?
నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. చేసుకోను చస్తాను, చేసుకోను చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే ఎర్రవిడే ఇక్కడ ఉన్నాను సార్. అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే 7 ఏళ్ళు. గోదాట్లో దూకేవనుకో, 7 ఏళ్ళు. బాడీ దొరక్కపోతే 10 ఏళ్ళు. అది కిరసా ఇంటి మీద పోసుకుని చచ్చిపోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చావనుకో లైఫ్ శాబాష్. ఎవరు రీడు? ఆ వీడి పేరు 7 ఏళ్ళు, ఈ పేరు నువ్వు 7 ఏళ్ళు. ఇటారా ఆ. ఓ 10 ఏళ్ళు వేసుకోండి. 10 ఏళ్ళు. ఆ. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఇదేమన్నా బ్యాంక్ అకౌంటా? నా లైఫ్. షో. అదే ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? బైక్ రైడ్ ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా. అంటే చెప్పేం తేల్చావు? ఆ, ఇంకా పెళ్ళే ఆ, సుందరానికి పెళ్ళహో